జన్మనిచ్చిన గ్రామానికి లక్షలాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన శ్రీమంతుడు గన్నమని ఆనందరావు అని పలువురు గ్రామ ప్రముఖులు అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గన్నమని ఆనందరావు శత జయంతి వేడుకలు ఈ నెల 14వ తేదీ ఆదివారం ఘనంగా జరుపుకుంటకు ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. కపిలేశ్వరపురం గ్రామంలో గ్రంథాలయం, సర్వరాయ జిల్లా పరిషత్ పాఠశాల, కంప్యూటర్, సామాజిక ఆరోగ్య కేంద్రంకు ఆక్సిజన్ ప్లాంట్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సర్పంచ్ శాఖ శ్రీనివాస్, పార్వతిని, మురళీకృష్ణ, చిత్తుక మల్లికార్జునుడు పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ ఆదివారం నిర్వహించబోయే గన్నమని ఆనందరావు శత జయంతి వేడుకలు పురస్కరించుకుని గ్రంథాలయం వద్ద ఆయన శిలా విగ్రహావిష్కరణ జరుగుతుందని గ్రామ ప్రముఖులు తెలిపారు. గన్నమని కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు అదే రోజు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. నిర్మాణానికి ఆయన సొంత డబ్బు కూడా వెచ్చించి ఆ రోడ్డుని సిమెంట్ రోడ్డుగా వేయించారు. అంతేకాకుండా ఆయన సామాన్య రైతుగా పుట్టి ఇండస్ట్రియలైట్గా కొన్ని కోట్ల అధిపతి అయ్యారు. ఆయన శ్రమ ఫలితం, ఆయన శ్రమజీవి, నిరాడం. ఆయనకి కృషి పండిట్ అనే బిరుదు ఒరిస్సా రాష్ట్రం నుండి రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన మినీ స్టీల్ ప్లాంట్ స్వర్గీయ గన్నమని ఆనందరావు గారు 100వ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకోవడానికి మా గ్రామం చాలా పండుగ వాతావరణంలో జరుపుకోవడానికి ఆదివారం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన సేవలు, వారి కుమారులు కూడా ఆయన చేసిన సేవలను అనుకరించి మా గ్రామానికి కోవిడ్ టైంలో 70 లక్షల రూపాయలు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ కట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఈ ఉత్సవాలు సందర్భంగా మా గ్రామానికి హై స్కూల్కి ఒక 12-13 లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి ల్యాబ్ ఎక్విప్మెంట్ సుమారు 40 లక్షల రూపాయలతో ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి మా గ్రామానికి ఇంత ఇతోచితంగా సాయం చేసిన ఆనందరావు కుమారులకి, వారి కుటుంబానికి మా గ్రామం ఎప్పుడు రుణపడి ఉంటుందని. అదేవిధంగా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మా గ్రామానికి హిందూ శ్మశాన వాటిక చాలా ఇంపార్టెంట్. మరి మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు కీర్తిశేషులు శ్రీ గన్నమని ఆనందరావు గారి శత జయంతుల వేడుకలు నిర్వహిస్తున్నారు ఘనంగా. వారు ఒక నేపథ్యం మన గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికం అయినప్పటికీ వారు వైజాగ్లో స్థిరపడిన, ఒరిస్సాలో స్థిరపడిన మన గ్రామం అంటే చాలా అభిమానం. 90 తుఫాను వచ్చిందంటే వారు ఒరిస్సా నుంచి ఆగమేఘాల మీద మన గ్రామాన్ని చేరుకుని అప్పట్లో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం, నాకు తెలుసుకున్న కార్యక్రమం అది, రేషన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఒరిస్సా తుఫాను కూడా కొంతమంది కొంచెం జనాలు తీసుకెళ్ళి ఒరిస్సాలో కూడా కొంచెం కరెంట్ ఇవ్వడం అది జరిగింది. అలాగే వారు జన్మభూమి కార్యక్రమంలో మన గ్రామానికి మార్కెట్ యాక్టివిటీ మరియు ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఆయన యొక్క శత జయంతిని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి పంచాయతీ పక్కన ఉన్న గ్రంథాలయంలో ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుంది. అలాగే ఈ గ్రామానికి ముఖ్యంగా